అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాయకల్లు భారతి మిస్సింగ్ వ్యవహారం రోజురోజుకి రాజుకుంటుంది. ఇవాళ డీజీపీ ద్వారకా తిరుమలరావు కర్నూలుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా సంఘాలు పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ డీజీపీ దృష్టికి తీసుకెళ్తారనేటువంటి నెపంతో కొంతమంది పోలీసులు ప్రజా సంఘాలను అడ్డుకున్నాయి. ఉదయాన్నే ఇక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులను నిర్బంధించారు. వాళ్ళకి డీజీపీని కలవకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. డీజీపీని కలవడానికి ఎందుకు అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అసలు నాయకులు భారతి మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు, అసలు జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటి అంశం మీద కొంతమంది ప్రజా సంఘాల నాయకులు మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఎందుకు మిమ్మల్ని నిర్బంధించాల్సి వచ్చింది పోలీసులు? ఈరోజు కర్నూలు జిల్లాకు రాష్ట్ర డీజీపీ గారు పర్యటన ఉంది అని చెప్పేసి, ఆ పర్యటనలో మేము అర్జీ ఇస్తామేమో నాయకుల ఇష్యూ మీద అని చెప్పేసి మమ్మల్ని కలవకోకుండా ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. అంటే డీజీపీని కలిస్తే వచ్చే నష్టం ఏంటి? అసలు మీరు ఏ విషయం మీద కలవాలి? నాయకల్లులో జనవరి 1వ తేదీ ఒక అమ్మాయి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి ఉల్లిందకొండ పోలీసుల కథనం. నిజంగా ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి బాడీ దొరకాలి కదా, 2 రోజులకో 48 గంటలకో దొరకాలనేది మా వాదన. ఈరోజు వరకు అమ్మాయి బాడీ ట్రేస్ అవుట్ కాలేదు. అంటే గతంలో నుంచి కురువ చిన్న సోమన్న కానీ, బేతంచెర్లలో ఒక విఆర్ఓ కానీ, బాలాజీ అని ఒక విఆర్ఓ కానీ, అలాగే ముచ్చుమర్రిలో అమ్మాయి కానీ, ఈరోజు ఈ అమ్మాయి భారతి కానీ, ఇలా అందరూ కూడా మిస్సింగ్లు అవుతూ ఉంటే మిస్సింగ్లు అయిన కేసులు ఈరోజు వరకు కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేదు. దీని వెనకాల ఉన్న అదృశ్య శక్తులు ఎవరు అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇట్లా ఈ జిల్లాలో ఎన్ని కేసులు మిస్సింగ్ ఉన్నాయి, ఆ మిస్సింగ్ కేసులు ఛేదించాలని చెప్పి ఈరోజు డీజీపీకి ఒక లెటర్ ఇద్దాము అనుకున్నాం. అది అడ్డుకున్నారు ఈరోజు. అంటే పోలీసులు నిర్లక్ష్యం ఉందని మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఆల్రెడీ అతను దాంట్లో భాగస్వామ్యమైనటువంటి రాఘవేంద్ర అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు, రిమాండ్ కూడా పంపించారు కదా. రాఘవేంద్రని తీసుకొని రిమాండ్కి పంపించినారు. రాఘవేంద్ర ఎంతవరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగం. అది మేము అడగట్లేదు. కాకపోతే బాడీ ట్రేస్ అవుట్ కావాలి కదా. నిజంగా నీళ్ళలో దూకింది అని చెప్పి ఒక ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఆ ప్రత్యక్ష సాక్షి కూడా రాఘవేంద్ర క్రియేట్ చేసిన సాక్ష్యమో అని మా అనుమానం. ఎందుకంటే ఆ గ్రామంలో క్రైమ్తో చాలా కేసులు ముడిపడి ఉన్నాయి. ఆ కేసులు ఈరోజు వరకు కూడా విచారణకు నోచుకోలేదు. అందులో భాగంగానే ఈ కేసు కూడా అని చెప్పేసి మేము నాయకల్ గ్రామంలో జరిగింది అని చెప్తున్నాము. కాబట్టి అది తేల్చాల్సిన అనుమానం కానీ, తేల్చాల్సిన బాధ్యత కానీ, కేసు విచారణ కానీ పోలీసుల మీద ఉంటుంది. ప్రజా సంఘాలుగా మేము ఏ అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నామో ఆ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత పోలీసులది కదా. అంటే ఆ గ్రామంలో క్రైమ్ ఏంటి? గతంలో ఉల్లిందకొండలో పెట్రోల్ బంకులో ఒక అబ్బాయి పనిచేస్తుంటే ఆ పెట్రోల్ బంకు మీద దోపిడీ చేసి అబ్బాయిని చంపడం జరిగింది. ఒకటి బస్సు దోపిడీ కేసు ఉంది, అలాగే ఇంకోటి మర్డర్ కేసు ఉంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఆ కేసుల వివరాలు రాసి కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా పరిశీలిస్తాను అన్నారు. ఈరోజు వరకు కలెక్టర్ పరిశీలించలేదు, ఆ గ్రామాన్ని సందర్శించలేదు. ఆ ఊర్లో గుప్త నిధులు తీస్తూ ఉన్నారు. గుప్త నిధులు తీసి ఎఫ్ఐఆర్లు అయినాయి ఆ గ్రామ పెద్ద మీద. ఇప్పుడు ఆ గ్రామ పెద్దనే ఈ కేసులో కూడా హస్తం ఉంది అనేది ఊరు అందరి గ్రామ ప్రజలందరూ కూడా మా అనుమానం కూడా అదే. అంటే గుప్త నిధులకి ఆ గ్రామ పెద్దకి భారతి మిస్సింగ్కి ఏంటి సంబంధం? గుప్త నిధులు తీస్తున్నారు అంటే ఆ లోపల భూమి లోపల ఉన్నటువంటి నిధులను ట్రేస్ అవుట్ చేసే మిషన్లు తెచ్చి, పరికరాలు తెచ్చి తీస్తూ ఉన్నారు తెలుసుకొని. అలాగే బాడీ నీళ్ళల్లో ఉంది. ఆ బాడీని పోలీసుల కంటే ముందే రాఘవేంద్ర తీసినారు, రాఘవేంద్ర మనుషులు తీసినారు అనేది మా అనుమానం. కాబట్టి ఈరోజు బాడీ దొరుకుతలేదు. ఇంకో నెల వెతికినా దొరకదు. ఎన్నో బాడీలు వచ్చి అక్కడ దొరికినాయి, కొంగనపాడు కాడ, లేతే ఇంకా కొంత దూరంలో దొరికినాయి అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలే చెప్తా ఉన్నారు. ఈరోజు భారతి బాడీ ఎందుకు దొరకట్లేదు? అంటే పోలీసులు ఏ కేసైనా నిష్పక్షపాతంగానే చేస్తారు కదా, దాన్ని ఛేదిస్తారు కదా. నిష్పక్షపాతంగా ఛేదించింటే కురువ సోమన్న ఈరోజు వరకు ఏమైనాడు? ఒక విఆర్ఓ కనిపించకుండా పోయినాడు డ్యూటీలో భాగంగా విధుల్లో. ఆ విఆర్ఓ కేసు కూడా ఈరోజు వరకు లేదు. 7 ఏళ్ల వరకు మూసిపెడుతున్నారు. 7 ఏళ్ల తర్వాత చనిపోయినారని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఈరోజు ముచ్చుమరి సంఘటన కూడా అదే. అంటే క్రైమ్ కొత్త తరహాలో వెళ్తుందా అని అడుగుతున్నాం మేము. కనపడకోకుండా పోతే పోస్ట్ మార్టంలు ఉండవు, విచారణ ఉండదు, బాడీ దొరకలేదు. కాబట్టి క్రైమ్ చేసిన హంతకులు ఈజీగా తప్పించుకోవచ్చు.
మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ప్రజా సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఆ, పోలీసుల యొక్క నిర్లక్ష్యాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. పోలీసు డీజీపీని కలవడానికి ఎందుకు అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు వచ్చింది? పోలీసులు కేసులు నిష్పక్షపాతంగా చేస్తే బాధితులు ఆనందపడతారు, న్యాయం జరుగుతుంది. బాధితులు జిల్లా కాని జిల్లా గుత్తి నుండి ఆ ఎమ్మెల్యే స్పందిస్తున్నాడు, గుమ్మనూరు జయరాం. ఇక్కడ ప్రజాప్రతినిధులు లోకల్ ఎమ్మెల్యే స్పందించారు. అప్పటికైనా పోలీసులు దాని న్యాయం వైపు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఊరంతా కోడై కూస్తుంది పలాని వ్యక్తి రాఘవేంద్ర అని. కానీ 7, 8వ తేదీ అంటే వరకు రాఘవేంద్ర అని పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదు. ప్రజాప్రతినిధుల మనుషులు వచ్చి మేము ఎత్తుకొస్తామా, మీరు ఎత్తుకురామంటారా అన్నప్పుడు సర్లే పిలిపిస్తామని అప్పుడు కస్టడీలోకి తీసుకొని 8వ తేదీ 8వ తేదీ కస్టడీలోకి తీసుకుంటే 8వ తేదీ మేము ప్రశ్నిస్తే అతను ఒప్పుకున్నాడు అని చెప్పారు. ఏం ఒప్పుకున్నాడో తెలియదు, కానీ ఈరోజు రిమాండ్ ఇచ్చారు. ఆ రిమాండ్ ఇచ్చి మిస్సింగ్ కేసా లేకపోతే ఇతను ఏంది ఈ రిమాండ్ ఇచ్చినాం అనేది 24 అవర్స్లో ఒకవేళ కోర్టులో హాజరుపరచాలి. కానీ మరోసారి పిటిషన్ వేసి ఆయన విచారణ కోసం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒప్పుకున్నాడు అన్నాడు, ఏం ఒప్పుకున్నాడు? కాబట్టి ఇలాంటి కేసుల్ని త్వరగా తీర్చకుండా బాధితుల కుటుంబాలకి ఒక బాధ నిలబెట్టే వైఖరిలో పోలీసులు ఉండబట్టి రాజకీయ నాయకులకి ముఖ్యంగా అణిగిమణిగి ఉండడంతో ఈ కేసులు వాళ్ళ మీద ప్రెజర్ పడడం, తప్పుదోవ పట్టించడం అనేది. కేవలం ప్రజా సంఘాలు పోలీసు వ్యవస్థను టార్గెట్ చేసే ఇవాళ నిందారోపణలు చేస్తున్నాయి. అక్కడ ఆల్రెడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా కూడా అడ్డుపడుతున్నారంటే మేము అడ్డుపడడం అంటే 1వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది. మేము 9వ తేదీ స్టేషన్ కానీ పోలీస్ అధికారుల దగ్గరికి పోయాం. 9 రోజుల వరకు వాళ్ళు ఏం చేసినారనేదే కదా. మేము పోయేంత వరకు పక్క వ్యక్తిని ఆలోచించలే కదా. మేము పక్క వ్యక్తిని ఊరంతా మాట్లాడుతున్నారు, ఊరంతా రాఘవేంద్రని ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు అన్నోన్ పర్సన్ అని చెప్తున్నారు అని చెప్పిన తర్వాత కదా నువ్వు కస్టడీలోకి తీసుకెళ్ళింది. మేము పోలీసులే టార్గెట్ అయితే ఇన్ని కూర్చొని మేము పోలీసుల మీద నిందలేస్తాం. తర్వాత మేము విలేజ్కి పోయొచ్చాం. పోయిన నెలనే గుప్త నిధులు దొరికినారు ఆ విలేజ్లో. అంటే క్రైమ్ ఎటువైపు ఉంది, ఆ విలేజ్ క్రైమ్ని మీరు పరిశీలించమని మేము పోలీసులకు సలహాలు ఇస్తున్నామే తప్ప పోలీసుల మీద నిందలేస్తలేం. గుప్త నిధుల కోసం ఒక 3 ఏళ్ళ నుండి మేము ఆ విలేజ్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ ప్రొటెక్షన్ చేయాలి. ఆ ల్యాండ్ కాశమ్మ గుళ్ళకి అక్కడ రమేష్ బాబు అని ఎంఆర్ఓ ఉన్నప్పుడు, లేదంటే ఇక్కడ కలెక్టర్ మనకి సుజనా మేడం ఉన్నప్పుడు మేము కలిసినప్పుడు ఇమ్మీడియట్ దాన్ని ప్రొటెక్షన్ చేయమని చెప్పారు. కానీ అధికారులు చేయలే. ఇప్పుడు మేము అడిగితే మళ్ళీ మీరు అధికారుల వైపు ప్రజల వైపు అన్నట్లు ఉంది. ఇప్పుడు మేము పోలీసు మీద 1వ తేదీ జరిగితేనే 1వ తేదీ ఎంబడబడితే మేము పోలీస్ మీద డైవర్స్ను వాళ్ళ పతనాన్ని మేము ప్రశ్నించడం అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాలుగా మా పనులు మేము చేసుకుంటూ బాధితుల వైపున మాట్లాడుతున్నాం. అన్యాయాన్ని వెలికి తీయడంలో వాళ్ళకే సలహాలు ఇస్తున్నాం, కానీ మేము పోయి చేయడం లేదు కదా. అంటే ఒకవైపు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. ఇది మా కుటుంబ అంటే భారత్కి సంబంధించినటువంటి అత్తమామలు అలాగే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే చేసి ఉంటారనేసి వాళ్ళు స్పష్టం చెప్పారు. మీరు ఎవరు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడారు? ఎవరు ఈ థర్డ్ పర్సన్, అసలు ఏంటి? థర్డ్ పర్సన్ కూడా వాళ్ళ అన్ననే, ఎవరో కాదు, రవికుమార్ వాళ్ళ అన్ననే. అన్న ఏంటంటే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటాడు. రవికుమార్ అన్న పర్సన్, లేదంటే చేతగంత పిల్లోడు, మెతక వైఖరు ఇట్లా ఉన్నానని విలేజ్ చెప్తుంది. హుషారైన పిల్లోడు కాదని చెప్తుంది, అంతే తప్ప బంధువులే, వాళ్ళ అన్ననే అవుతాడు రవికుమార్కి. కానీ అతనికి గ్రామ పెత్తందారులకి సంబంధం ఉన్న ఇన్సిడెంట్ని ఇక్కడ మాట్లాడుతున్నాము. సో ఫైనల్గా మీరు డీజీపీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు అడ్డుకున్నారు? మేము అడ్డుకోలేదు, అర్జీ ఇవ్వాలనుకున్నాం. ఈలోగా పోలీసు వాళ్ళు మీరు అర్జీ ఇస్తే అది సమస్య అవుతుంది అని ఇక్కడే మా నాయకురాలని ఆఫీసులో నిర్బంధించారు. ఇక్కడికి వచ్చాము. అర్జీ ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. నువ్వు చేయనప్పుడు నీ పై అధికారికి చెప్పాల్సిన బాధ్యత, అవకాశం కూడా పోలీసులు ఇవ్వాలి. ఆ అవకాశాన్ని ఈరోజు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు అడ్డుకున్నారు ఇప్పుడు మమ్మల్ని. ఈడ న్యాయం జరిగినప్పుడు న్యాయానికి ఎక్కడికి పోవాలి? పై అధికారుల దగ్గరికే కదా. సో ఆర్టీ ద్వారా మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్టీవీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, పోలీస్ స్టేషన్కి బాధితులే వస్తారు. బాధితులని న్యాయం చేస్తే ప్రజా సంఘాల దగ్గరికి రారు. ప్రజా సంఘాల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ తరఫున మేము మాట్లాడినప్పుడు
మీరెవరు అని అంటున్నాడు. నిన్న డీజీపీ డిఎస్పీ అంటున్నాడు, డిఐజీ అంటున్నాడు. అంటే వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళు మా దగ్గరికి రారు కదా. మేము మా ప్రాంతాల్లో పనిచేయడం అనేది మా ప్రజలకి న్యాయం జరగాలని చేస్తాం తప్ప పెత్తనం చేయాలని, పెత్తనదారులకు అనుకూలంగా ఉండాలని మేము ఎప్పుడు ప్రజా సంఘాలుగా మాట్లాడడం కూడా. మొత్తంగా చూసుకుంటే ప్రజా సంఘాల వద్దకి ప్రజలు వస్తున్నారు అంటే, బాధితులు వస్తున్నారంటే సమస్య పరిష్కారం కాలేదని, అలా సమస్య మీరు పరిష్కరించండి, మా అవసరం వాళ్ళకు ఉండదు, మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం మీకు ఉండదని ప్రజా సంఘాలు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.